ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా శాసనసభకు హాజరు కావాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సభలో అర్థవంతమైన చర్చ జరిగేందుకు ఇలాంటి ట్రైనింగ్ కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. విదేశాలలోనూ ఈ సంప్రదాయం కొనసాగుతోందన్నారు ఉత్తమ్. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ట్రైనింగ్ కార్యక్రమంలో స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు పాల్గొన్నారు. అసెంబ్లీ అందరిదని, ఏ ఒక్క పార్టీకో చెందింది కాదని అన్నారు మంత్రి. ట్రైనింగ్ కార్యక్రమాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. దేశంలోనే జరుగుతుందంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఆ ఇన్స్టిట్యూషన్ పట్ల గౌరవం తగ్గుతుంది, అటెండెన్స్ తగ్గుతున్నాయి, రోజులు తగ్గుతున్నాయి. ఇవన్నీ మన పార్లమెంటరీ డెమోక్రసీకి మంచిది కాదని చెప్పిన అభిప్రాయం. ఎందుకంటే మనం చుట్టుపక్కల దేశాలకు పోటీ చేస్తే ఇండియా కంపేర్ విత్ ఎనీ ఏషియన్ కంట్రీ ఆర్ ఎనీ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ, పార్లమెంటరీ డెమోక్రసీ ఈ స్థాయిలో మిగిలింది మన దేశంలో. సో మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సి మనకుంది. నాకు కూడా నా అనుభవం చెప్తాను. నేను 7 సార్లు ఎంపిక అయితే 5 సార్లు అపోజిషన్లే ఉన్నా, 2 సార్లు మేము ముందు శాసనసభ ఎన్నికైనా ముందు 3-4-5 సార్లు శాసనసభ, పార్లమెంటు ఇటువంటి యాక్టివిటీస్లో అన్ని పార్టీల వాళ్ళు, ప్రతిపక్షాలు, రూలింగ్ పార్టీ వాళ్ళు కలిసి చేసుకునేది. ఈ విధంగా అన్నిటికీ రాజకీయ రంగు పోయడం ఇది